హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో వాతావరణం. దట్టమైన పొగమంచుతో కమ్మేసుకున్నటువంటి ఒక అటవీ ప్రాంతం అన్నమాట. ప్రెజెంట్ నేనైతే లంబసింగిలో ఉన్నాను. ఈరోజు గురువారం రోజు. లంబసింగిలో గురువారం రోజు తెల్లవారుజామున అంటే 4 గంటలకే, వేకువజాము 4 గంటలకే ఇలాగ ఒక ట్రైబల్ మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. చుట్టుపక్కల ఉండేటువంటి గిరిజన గ్రామాల నుండి చాలా మంది గిరిజనులు రకరకాల అటవీ ఉత్పత్తులు, అలాగే వాళ్ళు స్వయంగా పండించుకున్నటువంటి పంటలు, వాటన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా ఒక సంత జరిగితే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి సంత సామాన్లు కొనుక్కుని వెళతారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న సంత మాత్రం దానికి చాలా భిన్నమైనది అన్నమాట. ఎందుకు అంటే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరూ సామాన్లు పట్టుకొని వచ్చి ఇక్కడ అమ్మితే ఎక్కడెక్కడ నుండో వ్యాపారస్తులు వచ్చి వాటిని కొనుక్కొని వాళ్ళ ప్రాంతాలకి తీసుకువెళ్తారన్నమాట. భలే ఉంది కదా ఈ రివర్స్ మార్కెట్. అయితే ఇది వేకువజామున మాత్రం జరగటం అనేది చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, సంతలోకి వెళ్ళిపోదాం. మరి ఆ హడావిడి ఏంటో చూసేద్దాం. ఎంతట మా చిక్కుడుకాయలు? ఎంతట? 400. ఇవి ఒక రకం చిక్కుళ్ళు అండి. ఎంత అండి పెద్ద గంప? 1000 రూపాయలు. ఏ ఊరి నుండి తెచ్చారమ్మా? రత్తంపాడు. కేవలం సంత సామాన్ల మీదే దృష్టి పెట్టకుండా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం మీద కూడా దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. నాకు మెయిన్ నచ్చినటువంటి విషయం అదేనన్నమాట. ఆ వాడి వేడి బేరాల వల్ల కావచ్చు, ఇక్కడ ఎవ్వరు కూడా చలిని లెక్క చేయట్లేదు. మిరియాలండి. కేజీ ఎంత చెప్తావి అమ్మా? 1000 రూపాయలు ఇవి. 1200 అంట. మరి సీకాయ ఎంత? 160 ఇచ్చుకో. 600 వస్తుందా? 600 ఇస్తావా? 700 ఇస్తావా? గిరిజనులు తీసుకొచ్చేటువంటి అటవీ ఉత్పత్తులు, అలాగే వాళ్ళ పంట ఉత్పత్తులను కొనడానికి చాలా డిమాండే ఉంది అండి. ఇలా ఒక వెహికల్ రాగానే దాని వెనకాల వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూడడానికి, కొనడానికి ఎలా పరుగులు తీస్తున్నారో చూడండి. డిమాండ్ అయితే మాత్రం చాలా ఉంది. తమ్ముడు ఒకసారి తమ్ముడు ఏ ఊరు నుండి వచ్చారు తమ్ముడు? ఇక్కడే లోకలేనా? కాదు నేను ఎందుకు తీస్తానంటే, మీరు ఇప్పుడు ఆ వ్యాన్కి వచ్చారు కదా, ఎంత మంచి పాడిందో చూపిద్దామని తీసుకో ఆగిన అనమాట. ఎలా అమ్ముతున్నారు కోళ్ళు? 2000 రెండు కలిపి. చాలా మంచి పడుతూ ఉంది. కమ్మటి వాసన వస్తుంది. ఇచ్చినా మరి ఎంత ఇమ్మంటావు? డబ్బులు మరి ముందు చెప్పు. అయ్యా పుంజ అమ్మడానికి తీసుకొచ్చారా? అవునండి. ఎలా అమ్ముతున్నారు? ఇంకా అడగలేదు సార్. ఎవరు అడగలేదా? మరి మీరు ఎంత చెప్తారు? నేను 6000 చెప్తాను. 4000 చెప్తున్నారా? ఓకే 4000 చెప్తున్నారు. ఎవరైనా బేరగాళ్ళు వస్తే అమ్ముతారు? అవును సార్.
సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఏ పేరండి? నా పేరు నోకరాజ్ అండి. నూకరాజ్ అండి. మీరు ఇక్కడ సామాన్లు అమ్మడానికి వస్తారండి, కొనడానికి వస్తారా? కొనుక్కోవడానికి వస్తాను. కొనుక్కోవడానికి. ఈరోజు ఏమేమి తీసుకున్నారండి? ఈరోజు చింతపండు తీసుకున్నాను. చింతపండు ఒక్కటే. ఈ సీజన్లో ఇంకా ఏమేమి తీసుకొస్తారండి? సీజన్లో ఏముందండి, చిక్కుడుకాయ వస్తుంది, పనసకాయ వస్తుంది. మా అయితే ఇంకా వస్తాయి, పైనాపిల్ వస్తాయి. పైనాపిల్. ఇక్కడ దగ్గరలో స్ట్రాబెర్రీస్ ఉంటాయి. స్ట్రాబెర్రీస్ దగ్గరలో ఉన్నాయండి. అవి ఇక్కడికి తీసుకురారండి? సంతగా రావండి. అది స్ట్రాబెర్రీస్ దగ్గరికి మనమే పోవాలి, అక్కడికి వెళ్ళాలి మనమే. అమ్మ ఏ ఊరు నుండి వచ్చారమ్మా? రాస్పంత. ఏం తీసుకొచ్చారు? చింతపండు. ఎంత వచ్చినాయి ఈ రోజు డబ్బులు? 900. ఎలాగమ్మారమ్మా ఒక్కోటి గెల? ఒక్కొక్క గెల ఎలా అమ్మారు? కూర 120, 150. పర్వాలేదు. అమ్మ ఇవి ఈ పళ్ళు జీడి పళ్ళలా ఉన్నాయి. ఏం పళ్ళమ్మా? యాపిల్. ఇవి నీరు యాపిల్ లాంటి చప్పగా ఉంటాయి కదా. ఎలాగమ్మావమ్మా బుట్ట? 1000 రూపాయలకి అమ్మావా? పర్వాలేదు. మాకు ఒక 500 తక్కువ అయిపోయింది. ఎలా కొన్నారన్నా కోళ్ళు? 2 కలిపి 1400. అబ్బో గట్టిగానే ఉంది రేటు. తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది? పిప్పల వేర్లు కదా ఇవి? పిప్పలు అంటారా? ఎలా తమ్ముడు మరి ఇవి మొత్తం? ఇవి ఎలాగ మొత్తం? పిప్పల 500. మీరే పండిస్తారు అది? ఎక్కడి నుండి తెచ్చారు? గొంతిమలక. ఇవన్నీ మీరు పండించుకున్నాయే. ఎలాగ ఈ గంప? ఎలా ఇస్తున్నారండి ఇది? ఇది చింతపండు. అక్క ఏ ఊరు నుండి వచ్చారు అక్క? కొప్పులపాలెం. ఎలాగా ఒక్కొక్కటి ఇది ఇస్తరాకులు కట్ట? ఇది 1000 రూపాయలు అడుగుతున్నారు, ఇవ్వలేదు. అది 500 అడిగారు. కొంచెం చిన్నగా ఉందా? ఇది పెద్దగా ఉంది. అవును. అడవుల్లోకి వెళ్ళి కోసుకురావాలంటే చాలా శ్రమతో కూడిన పని. కొనరు, బేరం ఆడుతూ ఉంటారా? బేరం ఆడుతుంటారు కానీ కొనరు అన్నమాట. బేరగాళ్ళు ఏ ఊర్ల నుండి వస్తారు అక్క ఇక్కడికి? ఇక్కడ నర్సీపట్నం కానీ అది కింద నుండి వస్తారు అనమాట. నర్సీపట్నం అవతల. పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎలా అడుగుతున్నారమ్మా అవి? బొప్పాయి అండి. కాయ 30. పర్వాలేదు, కాయ 30 అంటే. భలే పేర్చుకొని వచ్చారమ్మా మీరు మాత్రం. ఇవి భలే పేర్చారు, చాలా జాగ్రత్త భలే పేర్చుకొని వచ్చారు. ఏ ఊరు నుండి వచ్చారక్క? మేము లబ్బంగి నుంచి పక్కనే. లబ్బంగియా? ఎలా చెప్తున్నారు ఒక్కొక్కటి తట్ట? ఒక్కొక్కటి 900 చెప్తున్నారు. ఎన్ని కేజీల వరకు ఉంటది అక్క అది? ఏమో మనం తీయలేదు. అలాగ పేర్చుకొని ఒకటి మాత్రం పేర్చుకొని వచ్చేసారు అందంగా. బాగున్నాయి. పసుపు కూడా మీదేనమ్మా? ఎలాగా అది పసుపు? ఎలాగా పసుపు ఇంకా అడగట్లేదు. పచ్చి పసుపు కూడా కొంటారక్క? కొంటారా?
ఏం తెచ్చా పెద్దమ్మా? ఏ కాదు మరి ఈ ఏడికి అయ్యి కాదు, ఈ సంవత్సరం కందుల్లో లేనట్టున్నాయి. అలాగ అయిపోయినాయా? అదేలే అమ్మా, అంటే పుచ్చిపోయినట్టున్నాయి కదా తల్లి, అందుకని వాళ్ళకి అడుగుతున్నాను అనమాట. సరే సరే, ఎలాగా ఇవన్నీ? 400 చెప్పావా? ఇగో బొబ్బర్లు ఇవి అయితే. ఇది బొబ్బర్లు. బొబ్బర్లు భలే ఉంటాయి, రుచిగా ఉంటాయి. అందుకనే ఎలాగమ్మా? ఎలా చెప్తున్నావు? 400 ఈ మొత్తం కలిపి 400 చెప్తున్నారా? లేదు, కొంచెం 400. కొంచెం 400. ఎన్ని కుంచాలు వస్తాయి? ఒక కొంచెమే. ఒక కొంచెం అయ్యే మొత్తం కలిపి 400. అదే అదే అదే, కొంచెం 400. ఎలాగమ్మా బొబ్బర్లు ఎలాగా? ఎన్ని కొంచెం ఇచ్చి పేరమే అవి తీసుకుంటా, 300 తీసుకుంటా. ఎంత మేతే? ఏం పప్పులు సార్ అవి? ఏం పప్పులు అండి? బొబ్బర్లా? పురుగుంది. మొత్తానికి పనసకాయలు తెచ్చారా? ఎలాగా ఒక్కొక్కాయ? ఎలాగా? బరువుతో వస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. పనసకాయలు బొమ్మతంటం కూర కదమ్మా? ఎలాగమ్మా పోగు? 50 రూపాయలు పోగు. 50 రూపాయలు అంటండి ఇది. చింతపండు ఎక్కువగా ఉంది ఈ సీజన్ లో. ఇంకా ఏమేమి తెస్తారమ్మా మీరు సంతలకు? ఏమేమి తెస్తారు ఇంకా? కూరగాయలప్పుడు కూరగాయలు, గుమ్మడికాయలు అవి. మరి ధాన్యాలు లాంటి తేరా? చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, సజ్జల్లాంటి ఏటమ్మా తెచ్చేవాళ్ళు తెస్తా ఉంటారా? ఏ ఊరి నుండి వచ్చే పెద్దమ్మా? ఉంది కదా, గంగవలయ, గొందమలై, గొందిమెలిక. ఓకే ఓకే, నాకు చుట్టుపక్కల ఊర్లో తెలియదు సరే. అమ్మ అమ్మేశారా? ఇప్పుడే తెస్తున్నారా? ఇప్పుడే. ఎలాగ అమ్ముతారమ్మా ఒక్కోటి కట్ట? 60. ఆహా, మొత్తం ఇలాగా మోపు మొత్తం అయితే అంతే, ఒక్కొక్కటి ఇంత లెక్క పెట్టుకొని అమ్ముతారా? సరే సరే. ఏ ఊరి నుండి వస్తున్నారక్క? దాలిపుట్టు. దాలిపుట్టు, సరే. మీరే కోసి అల్లుకుంటారా? ఎలాగన్నా కోడి? కోడి ఎలా? 2000 అయ్యి 2000 చెప్తున్నారా?
తమ్ముడు ఏ ఊరు నుండి వచ్చారమ్మా? రాజేంద్రపురం నుంచి వచ్చిన. రాజేంద్రపురం. అయిందా చింతపండు తెచ్చావు కదా, ఎంత కమ్మావు? 1000 రూపాయలకి అమ్మినండి. 1500. ఎన్ని బుట్టలు? ఒక తట్టే 1000 రూపాయలకి అమ్మేవా? 1500 చెప్పి 1000 అమ్మేవు. పోనీ బాగానే ఉంది. ఏమేమి తీసుకొస్తూ ఉంటారు తమ్ముడు మీరు? ఇక్కడ దుంపలు, సార్ దుంపలు, మళ్ళీ సోళ్ళు, సామాన్లు తెస్తుంటారండి. చోళ్ళు సామాన్లు కూడా, పనసపండులు, జామకాయలు అవన్నీ తెస్తారా? సపోటా పళ్ళు అవన్నీ. అంటే పొద్దుటి పూటే జరుగుతుంది ఇక్కడ సంత. మధ్యాహ్నం జరిగే సంత అది వేరు, అది కింద వాళ్ళు వస్తారా దానికి? ఎలా ఉంటుంది తమ్ముడు ఇక్కడ బేరాలు? బాగుంటాయా? బాగానే ఉంటాయి కొన్ని టైంలో, కొన్ని సీజనల్ గా. అంటే ఇది లంబసింగి అంటే చుట్టుపక్కల ఎక్కువగా వీళ్ళు టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వస్తారా? టూరిస్టులు కూడా సంతలు వస్తారా? కొంటారు ఏమైనా? కొంటారు. అంటే ఈ సీజన్ లో, వింటర్ సీజన్ లో అయితే వస్తారు. వింటర్ సీజన్ లో. ఇప్పుడు సమ్మర్ సీజన్ కానీ వింటర్ లాగే ఫుల్ గా మంచు కప్పేసుకొని ఉంది మీ ఊరంతా. బాగుంది. సరే తమ్ముడు, ఏం చదువుకున్నామా? ఇంటర్ పూర్తి అయిపోయింది. అయిపోయింది. అమ్మా నాగలి దుంపలు కదమ్మా ఇవి. ఎంతకి ఇస్తావమ్మా బుట్టతోనే? 100 రూపాయలు. చూడండి బుట్టలో కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా 100 రూపాయలు అంట అండి. నాన్న ఏ ఊరు నుండి వస్తున్నారు నాన్న? ఇప్పలపాలెం. మీరు అల్లినాయనా ఈ బుట్టలు? మీరు అల్లుకున్న బుట్టలే బాలే ఉన్నాయి. ఇవి మీరే కొండల నుండి సేకరిస్తారమ్మా ఈ చీపురు? మీరే. ఇది ఈ తాడు ఏం తాడమ్మా ఇది మీరు కట్టింది? పొత్తడి చెట్టు నుంచి తాడు లాగి కడతారా? ఓకే బాగున్నది. ఒక్కొక్క కట్ట ఎలా చెప్తున్నారమ్మా? 60 రూపాయలు చెప్తాను తమ్ముడు. 60 చెప్తున్నారా? 50 రూపాయలు కొంటారు. 50 రూపాయలకి ఇస్తారా? పోనీలే. మీరు కూడా అదే ఊరమ్మా? ఆ ఊరే. మీరు కొనుక్కున్నారా అక్క అవి? ఎలాగా మొత్తం ఆ సంచి మొత్తం? 200 కొనుక్కున్నారా? బాగుంది. ఏమంటే ఆర్గానిక్ కదండి ఇవి? ఆర్గానిక్ కదా ఇవి? మీరు మందులు కాదు, మీరు మందులు గట్టి వేయరు కదా? వేస్తారా? తెలుగు రాదు? తెలుసు. అదే వీటికి పురుగుల మందులు కొడతారా అంటున్నా? కొట్టరు. ఇవన్నీ మీవేనా? క్యాబేజీ ఇది అమ్మేశారంటే క్యాబేజీ మూట ఎంత? 200 ఇదా? ఓడి అబ్బా తక్కువే కదా 200 అంటే. అవును, మాకేం 35 రూపాయలకి అమ్ముతారు ఒక్కోటి. నాకు ఎంతో ఇష్టమైన గుమ్మడికాయలండి, కానీ నేను ఇప్పుడు ఈ గుమ్మడికాయలు తినలేను. ఎందుకంటే ఇలా పచ్చికాయలు లాంటివి తిన్నామంటే ఏవో రోగాలు వస్తాయంటారు మా అమ్మ. బాగా పరుకొచ్చిన కాయలు తింటారనమాట. ఇవంతా కూడా చుట్టుపక్కల ఉండే గిరిజనులు పండించి తీసుకొచ్చినవి ఇవన్నీ. సాంప్రదాయంగా కనిపిస్తున్నారు ఒక పెద్ద ఆయన అయితే. నమస్తే సార్. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? పెద్దమండ. పెద్ద బరడ. సార్ ఏమైనా కొనడానికి వచ్చారండి లేకపోతే అమ్మడానికి వచ్చారా? మీరు చాలా చక్కటి వస్త్రధారణతో కనిపిస్తున్నారు సార్. ఒక ఏంటంటే అప్పుడు గాంధేయవాదం ఆ కాలంలో అలా అనిపిస్తా ఉన్నారు. చాలా బాగున్నారు సార్ మీరు. ఓకే సార్, ఏమేమి పండిస్తారు సార్ మీరు? ఇంకా పత్తులు ఎక్కడ పండిస్తాం? బెంచిగిరీలు కానీ, పసుపు కానీ, ఇంకా కాఫీలు కానీ అన్ని పండిస్తారు. ఇక్కడికి ఏమేమి తీసుకొచ్చి అమ్ముతారు? ఇంకా పండిన వస్తువు అంతా చింతపండు కానీ, సీగాయి కానీ, ఇంకా పసుపు కానీ, బిర్యానీలంతా ఇంటికాడ అమ్మిస్తాం. ఇంట్లో అమ్మేస్తారు. సరే నాన్న. ఏం తెస్తున్నారు నాన్న?
ఏం తెస్తున్నావు? ముల్లంగి దుంపలు మీరు పండించినయే? అబ్బా సూపర్ ఉన్నాయి. పట్టుకొనే పోయారు ఆవిడ ఇంతకి. మీ ఇంకా మరి మీకు ఎప్పుడు రెగ్యులర్ గా కొనేవాళ్ళు అయితే అలాగే. ఒక 50 కలుపు. చూడండి ఎంత మంచు పడతా ఉందో ఇక్కడ. ఒకసారి మీరు ఈ తప్పుడు కనురెప్పల మీద చూస్తే తెలిసిపోద్ది అనమాట. మంచు పడతా ఉంది, చాలా మంచి. నిజమే. చల్లటి వాతావరణంలో వేడివేడిగా మీ టీ వ్యాపారం చాలా బాగుందండి. మొబైల్ టీ షాప్ టైప్. చక్కగా ఫ్రెష్ గా కనిపిస్తా ఉన్నాయి బీట్రూట్ దుంపలు. ఎంత తమ్ముడు ఇవి? చిన్న దుంపలు 20 రూపాయలు. ఇటు సైడ్ చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి 50 రూపాయలు. బాగున్నాయి ఫ్రెష్ గా. తమ్ముడు వీటికి ఎరువులు గట్ట వేస్తారా మీరు? పిండి అంటే పిండి గెత్తంతోనే పండిస్తారు. అమ్మా కొనుక్కున్నావా కోడికి? అక్క పువ్వులు ఎంత అక్క? పువ్వులు 300 రూపాయల. ఒకసారి ఎంత పొడవు ఉందో చూపించండి. దండలా మొత్తం కలిపి 300 అంటున్నారా? మీరు కొనుక్కున్నారా? ఏ అన్ని పువ్వులు కొనేసారా? మీరు అమ్ముకుంటారా? ఇప్పుడు సంతలో అమ్ముతారు ఇక్కడ? అబ్బా బాగున్నాయి. 3 లెక్క అమ్ముతారేమో. 3 ఎంత అమ్ముతారమ్మా? 50 రూపాయలు. 150కి అమ్ముతారమ్మా? అడిగమ్మా. ఏం కొన్నారండి? చింతపండు అండి. కొన్నారా? కొన్నామండి. ఎన్ని కేజీలు అండి? 50 కేజీలు. 50 కేజీలు. ఎలా పడుతుందండి కేజీ? 60 రూపాయలు పడిపోతుందండి. 60 రూపాయలు పడుతుందండి. పిక్క తీయని పండు కదండి? పెద్ద తీయని పండు. ఇంకేం కొనలేదా? చింతపండు ఒక్కటేనా? ఒకటేనండి, ఇంకేం కొనలేదు. ప్రతి వారం వస్తారండి మీరు ఈ సంతకి? లేదండి, ఈ వారం వచ్చావు. ఈ వారమే మీరు ఇంట్లో వాడుకోవడానికా? వాడుకోవడానికి. బాగుందండి మీ సంత మాత్రం చాలా బాగుంది. పొద్దున్న చీకటితో. చిన్న గెల తెచ్చారా? ఎవరు తెచ్చారమ్మా ఇంత చిన్న గెల? మీరే తెచ్చుకున్నారు. ఎంత గెల? 100 రూపాయలు. 20 రూపాయలకి అడుగుతున్నారా? మీరు ఎంత చెప్పారు? 100 చెప్పారా? ఏ ఊరు నుండి వచ్చారా అక్క మీరు? అమ్మా పిన్నకింతరి. సరే సరే. ఏమేమి తెచ్చారు? చింతపండు పనసకాయలు. కాదు, ఇంత పొగ మంచుతో మీకు బాగానే అలవాట. నాకు గొంతు నొప్పి చేసేస్తా ఉంది. ఇంతకంటే చీకటితో వస్తారు.
ఎలా వస్తారమ్మా? నడుసా ఆటోకా? ఆటోకి వచ్చేస్తారా? బాగుంది మీ పొద్దున్నే లంబసింగి సంత చాలా బాగుంది. ఎలా పడిపోతుందో మంచు. ఇంకా ఎక్కువ అవుతుంది బాబాయ్. చాలా ఎక్కువ అయిపోతా ఉంది మంచు. దట్టంగా కమ్మేస్తుంది. 1100 అయితే ఇయ్యమ్మా, లేకపోతే లేదమ్మా. అడిగి వాళ్ళకి లేదు. కొనేసారు సార్? ఎలా అంటే ఎలా తీసుకున్నారు అంటే? 900. ఇది ఎలా అమ్మా? 900. ఏ ఊరు నుండి వచ్చారు తమ్ముడు? తాజంగి పక్కనే. ఏంటి తినడానికా పందేలకా? పండగ. ఏం పండగ అయితే? ఈటింగ్ పండగ. అవునవును ఉంటది నెక్స్ట్ ఈ మంత్ లోనే. అమ్మా ఇది సగం తినేసిన పనసపండు తెచ్చారు. ఎవరైనా కొంటారా? మీరే కొనుక్కున్నారా? ఏమ్మా అలాంటిది కొనుక్కున్నారు? మరి బోల్డ్ వచ్చింది. అదే అదే. అమ్మా ఏమేమి కొన్నారమ్మా ఈరోజు మీరు? చింతపండు ఒక్కటే కొన్నారా? ఏంటది? క్యాబేజీయా? క్యాబేజీ కొన్నారు. ఎలాకు తీసుకున్నారమ్మా మూట? 300 తీసుకున్నారా? ఏ ఊరు నుండి వచ్చారమ్మా? నర్సీపట్నం మాకారుపాలెం. ఏ సంతకు పట్టుకెళ్తారు ఇవి? అక్కడ ఇంటికాడ అమ్ముకుంటామండి. సంతలు అట్టుకెళ్ళడానికి సంతలో వెళ్ళి ఇంట్లోనే అమ్మేసుకుంటారా? ఇంటికి వస్తారు. ఏమన్నా ఘాటి వ్యాపారం చేసే వాళ్ళ ఇంటికి చింతపండుకి వస్తారు, సీకాయకి వస్తారు, లేదా చీడి పిక్కకి వస్తారు, అన్నింటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతారు? ఇక్కడ 70 రూపాయలు పడ్డది అయ్యగారు. అక్కడ 65, 60 చింతపండు. చింతపండు మాకరబాలన్నీ మన బురతనగా అయిపోతే 50 చేసి ఇచ్చేసారు. కాదమ్మా మరి ఇలాంటి లోపల గ్రామాల్లోనే తక్కువ ఉంటది అంటారు కదా? తక్కువ ఇస్తున్నారా? చూస్తున్నారు కదా మీరు. గుట్ట 1200, 1300. అది 2 కేజీలు వచ్చింది. కేజీ పెడితే ఎంత బాగా నెక్కేయాలి. అంటే మేము కొనం కదమ్మా, మాకు అంత అవగాహన ఉండదు వాటి మీద. ఎక్కడి నుంచి అక్కడికెళ్తారు సావుక. 900 గిరించి మా లక్ష్మీధర్ పని ఎలా కొన్నారమ్మా ఇది? బాబు ఇది కేజీ 150. ఈ బుట్ట మొత్తం ఎలా కొన్నారు అంటున్నా? 1200. 1200 కొన్నారా? 12. ఏం పప్పు అంటారమ్మా ఇది? నానబెట్టిన పప్పు అంటారు. బిన్నిస్ పప్పు అంటారు అదేనా? చెల్లి అమ్మేసావమ్మా? మీదేనా పెద్దమ్మా చింతపండు? చింతపండు మీదేనా? అమ్మేశారా? ఎలాగమ్మారు? 2,500. 2,500. ఈ ఒక్క బుట్టే? లేదు 2కి. 2 కలిపి 2,500 అమ్మారా? ఓకే ఓకే. ఏ ఊరు నుండి తెచ్చారమ్మా? ఏ ఊరు నుండి వచ్చారు? అటాలి వీధి. ఇక్కడే కడాలి వీధి. అడాలి వీధి. తెలియట్లేదు. అడుగుతా ఉంటా. 250 ఇస్తాను. ఇచ్చి నాతో పట్టుకో. 250. పట్టుకెళ్ళాము.
ఎక్కడో కొనుక్కున్నాను అలాగే అడ్డపిక్కలండి సంతకు తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారనమాట. మీవేనా అక్క ఇవే? మీవేనా? ఏ ఊరు నుండి తెచ్చారమ్మా? పుడిసింగి. ఎలాగా ఇప్పుడు ఈ కవర్ ఎలాగా? 2000 కడుతున్నారు 2000కి ఇమ్మంటున్నారా? మీరెంత చెప్తున్నారు? 3000 చెప్తున్నారు. 9 కేజీలు ఉన్నాయండి. అడ్డ పిక్కలు చక్కగా అడవుల్లో దొరుకుతూ ఉంటాయి, రుచిగా అనిపిస్తాయి. మామూలుగా దొరకవు కదా బయట. కొంటున్నావమ్మా? 2200 ఇచ్చారు. 2200 అమ్మా అమ్మేశారు మొత్తం అన్ని. ఏం తీసుకొచ్చారమ్మా? అమ్మేశారా? ఏ ఊరు మీది? బౌడా. చూసారు కదా అండి, మంచు కొండల్లో మన్యం సంత, అదేనండి అడవి బిడ్డల సంత. మీరంతా కూడా లంబసింగి ఒక పర్యాటక ప్రాంతంగా దాని యొక్క అందాన్ని చూడడానికి వెళ్తారు. కానీ నేను మాత్రం అక్కడ ఉండేటువంటి గిరిజనుల యొక్క జీవన విధానంలో భాగమైనటువంటి ఆ తెల్లవారుజాము వేకువజాము సంత వీడియో షూట్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళాను. ఇప్పుడైతే మాత్రం సమయం సుమారుగా 8 కావస్తోంది. అయినా కూడా మంచు తెరలు ఇంకా తొలగిపోలేదన్నమాట. తెచ్చుకున్నటువంటి వస్తువులన్నింటినీ అమ్ముకున్న గిరిజనులు ఇంటి బాట పెట్టారు. అలాగే కొత్త సరుకులన్నింటినీ కొని లోడ్లు నింపుకున్నటువంటి వ్యాపారస్తులు మాత్రం వారి ప్రాంతానికి తిరుగు ప్రయాణం అయ్యారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి నా కోసం. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.